ॐ अविनयमपनय विष्णु दमय मनःशमय विषयमृगतृष्णा भूतदयां विस्तारय तारय సంసారసాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కంధం 23వ అధ్యాయం నుండి ఆధ్యాత్మిక సాధకులకు మేల్కొల్పును కలిగించే అవంతి బ్రాహ్మణుడి మేల్కొల్పు కథను గురించి తెలుసుకుందాం. దీన్నే భిక్షు గీతం అంటారు. ఒక సుభాషితం ఇలా అంటుంది, గతానుగతికో లోకో నలోకో పారమార్థికః. అంటే గుంపులో గోవింద అని లోకాన్ని అనుకరిస్తారే కానీ మనుషులు పారమార్థికంగా ఆలోచించరు. అంటే అందరూ చదువుకుంటున్నారు, నేను చదువుకుంటాను. అందరూ ఉద్యోగం చేస్తున్నారు, నేను ఉద్యోగం చేస్తాను. అందరూ వివాహం చేసుకుంటున్నారు, నేను వివాహం చేసుకుంటాను. ఈ విధంగా గతానుగతికంగా ఆలోచిస్తారే కానీ ఈ దుర్లభమైన మనుష్య జన్మ పొందాము, ఈ జీవిత లక్ష్యం ఏమిటి, ఈ తినడం పడుకోవడం ఇంతేనా, ఈ జీవితానికి ఏదైనా ఉన్నత లక్ష్యం ఉందా అన్న వివేకం మనలో ఒక్కోసారి హఠాత్తుగా మెదులుతుంది. మనకి మేల్కొల్పును కలిగించే గోల్డెన్ అవర్ అది. మనం దాన్ని గుర్తించి ఉపయోగించుకున్నప్పుడు జీవితం ఉన్నత దిశలో సాగుతుంది. ఆ అవకాశం గనుక మనం వదులుకుంటే మళ్ళీ ఎప్పుడు ఆ మేల్కొల్పు అన్నది కలుగుతుందో చెప్పలేం. ఈ వివేకం కొంతమందికి తక్కువ వయసులోనే వస్తుంది, కొంతమందికి వయస్సు అయ్యాక వస్తుంది, మరికొంతమందికి వయస్సు అయ్యాక కూడా రాదు. శ్రీరామకృష్ణులు అంటారు, ఒక వ్యక్తి మృత్యుశయ్యపై ఉన్నాడు, ఎదురుగా దీపం వెలుగుతూ ఉంది, బంధువులందరూ శోకంతో ఏడుస్తున్నారు. అయితే అతను ఆ దీపాన్ని చూసి అంటున్నాడట, దీపంలో 2 ఒత్తులు ఎందుకు, నూనె వృధా అవుతుంది, ఒక ఒత్తిని తీసేయి అని చెప్పి. ఈ భిక్షు గీతంలో ఒక బ్రాహ్మణుడికి జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొన్నాక వివేకం కలిగి వైరాగ్యం ఉదయించింది, అతనిలో మేల్కొల్పు కలిగింది. అతడు బెటర్ లేట్ దాన్ నెవర్ అనుకొని పాత జీవితానికి స్వస్తి పలికి భగవంతుని చరణాలను ఆశ్రయించాడు. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 23వ అధ్యాయంలో వస్తుంది ఈ భిక్షు గీతం. 22వ అధ్యాయం చివరిలో శ్రీకృష్ణుడు అన్నాడు, ఈ జగత్తులోని వస్తువులు సుఖాలు ఇవన్నీ అనిత్యాలు అని తెలుసుకున్న సాధకుడు శాశ్వతమైన భగవద్ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో ఎన్నో విఘ్నాలు ఆటంకాలు ఎదురవ్వచ్చు. అయిన వాళ్ళు ఆడిపోసుకోవచ్చు, దుష్టులైన వారు నిన్ను పరిహసించవచ్చు, అవమానించవచ్చు, ఇంకా ఎన్నో కష్టాలు ఎదురుకావచ్చు. శ్రేయస్కామ కృత్యగత్ ఆత్మనా ఆత్మానముద్ధరేత్. అంటే శ్రేయస్కాములు అవన్నీ నా కర్మఫలాలే అని భావించి ఉపేక్షించి తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగాలి. అంటే ఈ ఆధ్యాత్మిక జీవితం పూల పాన్పు లాంటిది కాదు, కత్తి మీద సాము లాంటిదే. అయినా ఇది మాత్రమే శాశ్వత శ్రేయస్సును కలిగించేది, శాశ్వత ఆనందాన్ని కలిగించేది. ఈ విషయ సుఖాలు మొదట్లో కొంత సుఖాన్ని కలిగించినా అవి అనిత్యాలు, చివరికి విషతుల్యంగా పరిణమిస్తాయి. ఎప్పుడైతే కృష్ణుడు ఈ విధంగా అన్నాడో, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరు పరిహసించినా ముందుకు సాగాలి అని ఉద్ధవుడు అడుగుతున్నాడు. యథైవం అనుబుద్ధేయం వదనో వదతాం వర. ఈ విషయం నాకు బాగా అర్థమయ్యేలా చెప్పు కృష్ణ, ఎందుకంటే సుదుస్సహమిమం మన్యే ఆత్మన్యసదతిక్రమం విదుషామపే విశ్వాత్మన్. అంటే ఈ విధంగా కష్టాలను అవమానాలను సహించడం విద్వాంసుల వల్ల కూడా కాదు. రితే త్వద్ధర్మ నిరతాన్ శాంతాన్స్తే చరణాలయాన్. ఎవరో నిన్నే ఆశ్రయించిన అతి కొద్దిమంది భక్తులకి మాత్రమే ఇది సాధ్యం కావచ్చు. కనుక ఈ మనోస్థితిని ఎలా సాధించగలమో చెప్పు అని. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, అవును ఉద్ధవ, నువ్వన్నది నిజమే. దుర్జనులు కఠినమైన మాటలతో వేధించినప్పుడు కలత చెందని మనుషులుండరు. ఈ మాటలు పదునైన బాణాల కంటే అధికంగా మనిషిని వేధిస్తాయి. నా తథా తప్యతే విద్ధ పుమాన్ బాణైస్తు మర్మగైహే. బాణాల బాధలను సహించచ్చేమో కానీ దుర్జనులు విసిరే మాటల బాణాల బాధను తట్టుకోవడం ఇంకా కష్టం. యథా తుదంతి మర్మస్థాహి
అసతాం పరుశేషవః. ఈ మాటల బాణాలను తట్టుకోవడం ఇంకా కష్టమని. అయితే ఈ విషయంలో ఇతిహాస ప్రసిద్ధమైన ఒక కథ ఉంది, చెబుతాను విను అన్నాడు. కృష్ణుడు చెబుతున్నాడు, ఒకప్పుడు ఒక భిక్షువు దుర్జనులు అతన్ని చాలా రకాలుగా అవమానించినా అది తన పూర్వకర్మ ఫలమే అని భావించి శాంతంగా సహించి భగవత్ సాక్షాత్కారానికై యత్నించాడు. ఆ వృత్తాంతాన్ని చెబుతాను విను. అవంతిషు ద్విజక్కశ్చిదాసీదాఢ్యతమ శ్రియా వార్తవృత్తి కదర్యస్తు కామీ లుబ్ధో అతి కోపనః. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వ్యవసాయ వాణిజ్యాల్లో బాగా ధనం సంపాదించాడు. కానీ పరమ లోభి, పిసినారి, ముక్కోపి. అతను బంధువులను, అతిథులను మాట వరుసకు కూడా ఆదరించలేదు. పోనీ వాడన్న భోగాలు అనుభవించాడా అంటే అదీ లేదు. తాను కూడా ఎన్నడూ సరిగ్గా తిని ఎరుగడు. దుశ్శీలస్య కదర్యస్య దుహ్యంతే పుత్రబాంధవాః దారా దుహితరో భృత్య విషన్నా నాచరన్ ప్రియం. అతని దుశ్శీలానికి వెరసి భార్యాపిల్లలు కూడా విరక్తితో అతని నుండి దూరంగా ఉండడం ప్రారంభించారు. తస్యైవం యక్షవిత్తస్య చ్యుతస్య ఉభయలోకతః ధర్మకామ విహీనస్య చుక్రుధు పంచభాగినః. అతడు సంపాదించిన ధనాన్నంతా యక్షుడిలాగా కాపలా కాశాడే కానీ ఎవరికీ పెట్టలేదు, తాను తినలేదు. చుక్రుధు పంచభాగినః అన్నాడు కదా. పంచమహాయజ్ఞాలు చేయడం మనిషి ధర్మం. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, జీవ జంతువులకు, తోటి మనుషుల పట్ల తీర్చుకోవలసిన రుణాలు ఇవేమీ కూడా అతడు చేయలేదు. కనుక వారంతా అసంతృప్తులై ఉన్నారు. ఇలా చేయడం వల్ల పుణ్యభాగం క్షీణించి ఇతోభ్రష్టస్తతో నష్ట అయిపోయాడు. పెరుగుట తరుగుట కొరకే అన్నట్లు అతడి సంపదంతా క్షీణించటం ప్రారంభించింది. కొంత దొంగలు దొంగిలిస్తే కొంత బంధువులు లాక్కుపోయారు. రాజు కొంత భాగం పన్ను రూపంలో సంగ్రహిస్తే మరికొంత భాగం దైవవశాన అంటే అగ్నికి ఆహుతి అవ్వడం, వ్యాపార వ్యవసాయాల్లో నష్టాలు రావడం వంటి వాటి ద్వారా మొత్తం దివాళా తీశాడు. ఉపేక్షితశ్చ స్వజనై చింతామాప దురత్యయాం. అయిన వారందరికీ దూరమయ్యాడు. కనుక చాలా దుశ్చింతకు లోనయ్యాడు. అంటే అతడు పేరుకు బ్రాహ్మణుడే కానీ అతనిలో బ్రాహ్మణత్వం లేదు. ఇటువంటి వారిని సంస్కృతంలో బ్రాహ్మబంధు అంటారంట. అంటే బ్రాహ్మణుడు అనిపించుకోవడం కూడా సిగ్గుచేటు అటువంటి వారికి అని. ఈ విధంగా అతడు అగ్ని వంటి శోకంలో దగ్ధమవుతున్న సమయంలో అతనిలో గొప్ప వైరాగ్యం ఉదయించింది అని కృష్ణుడు చెప్తున్నాడు. నిర్వేద సుమహానభూత్. ఈ దుఃఖ కష్టాలు అందరిలో మేలుకొల్పును కలిగించవు. అతడు దుఃఖంలో తారాస్థాయికి వెళ్ళినప్పుడు సుఖ సంపదలపై అతనికి దైవవశాన విరక్తి కలిగింది. ఇటువంటి మేల్కొల్పు భగవంతుని కృప ద్వారానే సాధ్యమవుతుంది. తర్వాతి శ్లోకాల్లో ఈ బ్రాహ్మణుడే అంటాడు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటున్నాడు, న చాహే ఇదం కష్టం వృథా ఆత్మామి అనుతాపితః న ధర్మాయ న కామాయ యస్య అర్థ ఆయాస ఈదృశః. నేను కష్టపడి సంపాదించినదంతా వృథా అయింది. ధర్మానికి ఉపయోగపడలేదు, అనుభవించడానికి ఉపయోగించలేదు. ఈ లోభి పిసినారి అయిన వాడు ఎప్పుడు ధనం ద్వారా సుఖపడలేడు. ఇతో భ్రష్ట స్తతో నష్ట అన్నట్లు ఈ లోకంలో కష్టం, పరలోకంలో అటువంటి వారికి నరకమే మిగులుతాయి. లోభ స్వల్పోపి తాన్ హంతి స్విత్రో రూపం ఇవ ఈప్సితం అంటుంది ఇక్కడ భాగవతం. కుష్ఠువ్యాధి సుందరమైన రూపాన్ని పాడు చేసినట్లు లోభగుణం మిగతా మంచి గుణాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు అతడికి అర్థం అంటే ఈ సంపద యొక్క అనిష్టాలన్నీ గుర్తుకొస్తున్నాయి. అంటున్నాడు, అర్థస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే నాశ ఉపభోగ ఆయాస త్రాసశ్చింత భ్రమో నృణాం. ఈ విత్తాన్ని సంపాదించడం చాలా పరిశ్రమతో కూడుకున్నది. కూడబెట్టడం కూడా కష్టమే, దాన్ని రక్షించడము కష్టమే. సంపాదించినది అనుభవిద్దామన్నా భయభ్రాంతులు తప్పవు. త్రాసశ్చింత భ్రమో నృణాం.
ఎందుకంటే ఎక్కడ పోతుందోనన్న భయం మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. మనం డిమానిటైజేషన్ జరిగినప్పుడు చూసాము జనాల భయభ్రాంతులు. ఇక్కడ అంటున్నాడు ఈ అర్థం వల్ల కలిగే 15 రకాల అనర్థాలను గురించి చెబుతున్నాడు. ఏమిటవి? స్థేయం హింస అనృతం దంభ కామ క్రోధ స్మయోమద భేదో వైరం అవిశ్వాస సంస్పర్ధ వ్యసనాని చ ఏతే పంచదశానర్థా హి అర్థమూలా మతానృణాం తస్మాదనర్థం అర్థాఖ్యం శ్రేయోర్థి దూరతస్త్యజేత్. ఏమిటా అనర్థాలు? ఈ ఎప్పుడైతే విత్తం ఉంటుందో దాని నుండి దొంగతనం, హింస, అసత్యం, కపటత్వం, కామం, కోపం, అహంకారం, గర్వం, పక్షపాతం, శత్రుత్వం, అవిశ్వాసం, అసూయ, కాముకత్వం, జూదం మొదలైన అనర్థాలు మెల్లిగా దగ్గరకు వచ్చి చేరుతాయి. కనుక శ్రేయోర్థి దూరతస్త్యజేత్. ఈ అనర్థాలు సృష్టించే అర్థాన్ని, శ్రేయస్సును కోరేవాడు దూరం నుంచే నమస్కరించి వదిలిపెట్టాలి. అదెలా సాధ్యమవుతుంది? విత్తం లేకుండా ఈ జగత్తులో ఈ జీవనం ఎలా సాగుతుంది అని మనకి సందేహం రావచ్చు. ఇక్కడ కేర్ టేకర్ లాగా ఉండొచ్చు, అంతేకాని విత్తంపై లోభం ఉండకూడదు. బ్యాంకులో క్యాషియర్ చూస్తుంటాం, ఎంతో డబ్బు అతని చేతులు మారుతూ ఉంటుంది, తీసుకుంటాడు, ఇస్తుంటాడు. కానీ ఆ డబ్బు మీద అతనికి మమకారం ఉండదు. అది తనది కాదు అని అతను లేదా ఆమెకు తెలుసు. అదేవిధంగా డబ్బుపై మమకారం లేకుండా మనకు అవసరమైన దాన్ని ఉపయోగించుకొని మిగతాది మంచి పనులలో ఉపయోగించగలగాలి అని. ఇక్కడ అర్థం వల్ల వచ్చే అనర్థాలను ఇంకా చెబుతున్నాడు. భిద్యంతే భ్రాతరో దారా పితర సుహృదస్తథా ఏకా స్నిగ్ధా కాకినినా సద్య సర్వే అరయకృతాః. అందరూ శత్రువులవుతారు. దేనికోసం? కొన్ని కాసుల కోసం భార్య, భర్త, పుత్రులు, సోదరులు, బంధువులు, చివరికి తల్లి, తండ్రి కూడా శత్రువులుగా మారిపోతారు. అంటే చిన్న మాట తేడా వస్తే ప్రేమ ఆప్యాయతల్ని పక్కన పెట్టి కయ్యానికి కాలు దువ్వుతారు. వారికి ఏమవుతుందని కూడా ఆలోచించరు. ఇన్నాళ్ళు ఈ బ్రాహ్మణుడు కూడా అలానే ప్రవర్తించాడు. ఇప్పుడు వివేకం ఉదయించిన తర్వాత ఈ విధంగా తలపోస్తున్నాడు. లబ్ధ్వా జన్మ అమర ప్రార్థ్యం మానుష్యం తద్విజాగ్వ్యతాం తదనాదృత్య ఏ స్వార్థం ఘ్నంతి యాంతి అశుభాంగతిం. వివేకులైన వారు ఈ ధనాన్నే సద్వ్యవహారం చేసి సిద్ధిని పొందుతారు. నేను అవివేకినై దాన్ని దుర్వ్యవహారం చేసి అంతా పోగొట్టుకున్నాను. ఈ మానుష్యం ఎలాంటిదంటే అమర ప్రార్థ్యం. దేవతలు కూడా మనుషులే పుట్టాలని కోరుకుంటారు. ఎందుకంటే మనుష్య జన్మలోనే భగవంతుని పొందడం సాధ్యమవుతుంది కనుక. ఇక్కడ భిక్షు మళ్ళీ అంటున్నాడు, కిం ధనైర్ధనదైర్వా కిం కామైర్వా కామదైరుత మృత్యునాగ్రస్యమానస్య కర్మభీర్వోత జన్మదైహి. ఇప్పుడు ఆ ముసలివాడిని అయ్యాను, ఇంకేం చేయగలను? మృత్యుకోరల్లో ఉన్నవాడికి ఇంకా ధనం వల్ల, దాని నుంచి పొందే సుఖాల వల్ల ఏం లాభం? అయితే బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు. ఇప్పటికైనా అతను తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నూనం మే భగవాన్ తుష్ట సర్వదేవమయో హరి ఏన నీతో దశామేతాం నిర్వేదశ్చాత్మన ప్లవః. ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలమో శ్రీహరి నా పట్ల దయతో నాకున్నదంతా హరించి వైరాగ్యమనే దీపాన్ని వెలిగించాడు. ఈ వైరాగ్యమే నాకు సంసార సాగరాన్ని దాటేందుకు ప్లవః అంటే నౌకలాగా ఉపయోగపడుతుంది. ఇక నా జీవితకాలంలో ఏమాత్రం సమయం బాకీ ఉన్నా ఆ సమయాన్ని నేను అప్రమత్తుడై తపస్సు చేసి ఆత్మచింతలో గడుపుతాను. ఇక్కడ ఖట్వాంగుడనే రాజుని గుర్తు తెచ్చుకున్నాడు. ఖట్వాంగుడనే రాజు ముహూర్త కాలంలోనే భగవంతుని పొందాడని చెబుతారు కదా, నేనెందుకు పొందలేను అని. ఖట్వాంగుడి కథ మనం ముందు శీర్షికలో తెలుసుకున్నాం. ఆయన గొప్ప రాజు, ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. దేవతలకు యుద్ధంలో సహాయపడడానికి వెళ్ళాడు. ఎన్నో ఏళ్ల యుద్ధం ముగిసిన తర్వాత దేవతలు ప్రసన్నులై అతన్ని ఏదైనా వరం కోరుకోమన్నారు. భూమి మీదకి తిరిగి వచ్చే ముందు
అతడు నా ఆయుర్దాయం ఎంతుండో చెప్పండి చాలు అన్నాడట. 2 గడియలు మాత్రం మిగిలి ఉన్నాయి అని వారు చెప్పారు. వెంటనే ఆ రాజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దివి నుండి భువికి దిగి వచ్చి ధ్యానం చేసి ఆ 2 గడియల్లోనే విష్ణు సాయుధ్యాన్ని పొందాడు అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుని పొందటానికి ఎక్కువ సమయం ఏం అవసరం లేదు. ముఖ్యంగా కావాల్సింది ప్రపంచం పట్ల వైరాగ్యం, భగవంతుడి పట్ల అనురాగం కలగడం. అవి ఏర్పడితే ముహూర్తంలోనే భగవంతుని పొందడం సాధ్యమవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఈ బ్రాహ్మణుడు శాంతచిత్తుడై ఇంద్రియాలను మనసును నిగ్రహించి తన గృహాన్ని వదిలి పరివ్రాజకుడు అయ్యాడు అని భాగవతం చెప్తోంది. భిక్షురభూన్ ముని, అహంకార మమకారాలను వదిలి దీనభావంతో భిక్షాటనతో కడుపు నింపుకొని తపస్సు చేయసాగాడట. అయితే శ్రేయాంసి బహువిజ్ఞాని అన్నట్లు అతడు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు అతను చేసిన పాపం ఊరకే పోదు కదా. అతని పూర్వ స్వభావాన్ని గుర్తుపెట్టుకున్నారు చాలామంది. అతన్ని పరిపరి విధాల అవమానించారు. అతని భిక్షా పాత్రాన్ని, జపమాల, దండెం మొదలైన వాటిని లాక్కున్నారట. కొంగ జపం చేస్తున్నావా అని పరిహాసమాడారు. కొందరు దొంగ అన్నారు, కొందరు అతడి మౌనవ్రతాన్ని భంగం చేశారు. అయితే ఆ భిక్షువు చేసిన తప్పు మళ్ళీ చేయదలుచుకోలేదు. ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక కష్టాలన్నిటినీ నా ప్రారబ్ధమే అని భావించి శాంతంగా భరించాడు. అతడు ఇలా గానం చేశాడు అని కృష్ణుడు చెబుతున్నాడు. నాయం జనోమే సుఖదుఃఖ హేతు న దేవతాత్మ గ్రహకర్మ కాలా మనఃపరం కారణమామనంతే సంసార చక్రం పరివర్తయేద్యత్. నా ఈ దుస్థితికి ఈ మనుషులు కానీ, దేవతలు కానీ, గ్రహాలు కానీ, కర్మలు కానీ, కాలం కానీ కారణం కాదు. నా మనస్సే దీనికంతటికీ మూల కారణమైంది. సంసార చక్రంలో గిరగిరా తిప్పుతోంది. సంసార చక్రం పరివర్తయేద్యత్. నిత్య జీవితంలో సాధారణంగా మనం మన కష్టాలకి, పరాజయాలకి కారణం గ్రహాలు బాలేదనో, దేవతలు నాపై కోపించారనో, లేదా ఫలానా వ్యక్తి నాకు ఇంత కష్టం కలిగించాడు, ఇవన్నీ చెబుతూ ఉంటాము. మన కష్టాలకు ఇతరులు కారణమని అనుకున్నంత వరకు అవి ఎన్నడూ తీరవు. నా పరాజయాలకు నేనే కారణం అని తెలుసుకున్నప్పుడే, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పుడే పని జరుగుతుంది. లేకపోతే ఎంత మత్తుకున్నా ఏమవ్వదు. మనస్సు మనని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంది. మన గుప్పిట్లోకి మనసు వచ్చినప్పుడే సమస్యలన్నీ మటుమాయమవుతాయి. ఇక్కడ భిక్షు అంటున్నాడు, మనోగుణాన్వై సృజతి బలీయస్తతశ్చ కర్మాణి విలక్షణాని శుక్లాని కృష్ణాని అథ లోహితాని తేభ్య సవర్ణ శృతయో భవంతి. నా ఈ మనస్సు సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలను సృష్టించుకొని ఇంద్రియాలన్నిటినీ వశపరుచుకుంటుంది. దాని నుంచి ఎన్నో కర్మలు అల్లుకుంటాయి. ఆ కర్మల నుండి సంస్కారాలు ఇలా కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని వశం చేసుకుంటే ఇంద్రియాలను కూడా వశం చేసుకున్నట్లే. ఈ మనస్సు కారణంగానే నేను నా నిజ స్వరూపాన్ని మర్చిపోతున్నాను. ఇప్పుడు ఈ మనసుని నిగ్రహించాలంటే ఏం చేయాలి? దానికి కావలసిన ఉపాయాలు ఏమిటో భిక్షువు ఇక్కడ చెప్తున్నాడు. అసలు శత్రువు ఎవరో గ్రహించాక దాన్ని ఎలా లొంగ తీసుకోవాలో అన్న దాని గురించి ఆలోచించాలి. దానం స్వధర్మో నియమో యమశ్చ శ్రుతం చ కర్మాణి చ సద్వ్రతాని సర్వే మనోనిగ్రహ లక్షణాంత పరోహి యోగో మనస సమాధి. దానం, స్వధర్మం, యమ నియమాలు మనం పతంజలి యోగ సూత్రాల్లో కూడా చదువుకున్నాం. యమ అంటే అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. నియమ అంటే శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. ఈ యమ నియమాలు దానం, స్వధర్మం, శాస్త్ర పఠనం, సద్వ్రతాలు అంటే మనసును నిగ్రహించుకునేందుకు ఉపయోగపడే వ్రతాలు. వీటి ద్వారా మనసు నిగ్రహించబడితేనే యోగం సిద్ధిస్తుంది. అప్పుడు మనస్సు పరమాత్మని ధ్యానించగలుగుతుంది అని. మనం మనస్సుని అడవి గుర్రంలాగా వదిలేసి అది మన మాట వినమంటే ఎందుకు వింటుంది?
అందుకే ఈ యమ నియమాలు స్వాధ్యాయ సద్వ్రతాల ద్వారా దాన్ని లొంగదీసుకున్నప్పుడే మనస్సు పవిత్రమవుతుంది అని ఇక్కడ భిక్షువు గ్రహించాడు. మనోవశే అన్యేహి అభవన్ స్మ దేవా మనశ్చ నాణ్యస్య వశం సమేతి భీష్మో హి దేవ సహస సహీయాన్ యుంజ్యాద్వశేతం సహి దేవదేవ. ఈ మనస్సు ఇంద్రియాలను వశపరుచుకుని యజమానై కూర్చుంది. అది ఎవరి వశానికి తొందరగా రాదు, చాలా బలమైనది. ఈ మనస్సును ఎవరైతే వశపరుచుకుంటారో వారే దేవదేవులు అని అంటున్నాడు. తం దుర్జయం శత్రుమసహ్య వేగం అరుంతదం తన్న విజిత్య కేచిత్ కుర్వంత్యసద్విగ్రహమత్ర మర్త్యై మిత్రాణి ఉదాసీన రిపూన్ విమూఢాః. ఈ మనస్సే సమస్యలన్నిటికీ మూల సూత్రధారి. ఈ అసలు శత్రువైన మనసు తనలోనే ఉందని గ్రహించలేక మూఢులు ఏం చేస్తారు, ఇతరులతో వ్యర్థంగా కలహించి కుర్వంతి అసద్విగ్రహం అత్ర మర్త్యైః. కొందరిని మిత్రులని, కొందరిని శత్రువులని, కొందరిని తటస్థులని అనుకుంటున్నారు. మిత్రాణి ఉదాసీన రిపూన్, ఎవరు? విమూఢాః, మూఢులైన వారు. వారి శత్రువు బయట ఎక్కడో లేడు, లోపలే ఉన్నాడు. దాన్ని గ్రహించక నా శత్రువు బయట ఉన్నాడు, వీరు నా శత్రువులు, వీరు నా మిత్రువులు అని అనుకుంటున్నాడు అని. దొంగ దొరకడం అంటే సగం యుద్ధం గెలిచినట్లే. మనసే అసలు దొంగ అని గ్రహించిన తర్వాత ఆ భిక్షువు అంటున్నాడు, జనస్తు హేతు సుఖ దుఃఖయోశ్చేత్ కిమాత్మనశ్చాత్ర హి భౌమయోస్తత్ జిహ్వాం క్వచిత్ సందశతి స్వదద్భి తద్వేదనాయాం కథమాయ కుప్యేత్. ఒక్కోసారి మనం అనుకోకుండా మన పళ్ళ మధ్య మన నాలుకనే కొరుక్కుంటాం, నెప్పెడుతుంది. అప్పుడు తప్పెవరిది? ఎవరిని కోపగించుకోగలం? కనుక ఈ వ్యక్తులెవ్వరూ నా సుఖ దుఃఖాలకు కారకులు కారు. అతను ఇంకా ఇలా ఆలోచిస్తున్నాడు, గ్రహాలు దుఃఖానికి కారణమైతే అవి శరీరాన్ని బాధించగలవు, ఆత్మని ఏం చేయలేవు. కర్మలే సుఖ దుఃఖాలకి కారణమైన కాలం కారణం అనుకున్నా అవి ఆత్మని ఏమీ చేయలేవు. ఇతరులు కారణం అనుకున్నా వారిలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కటే. ఆ రెండూ కూడా సుఖ దుఃఖాలకి అతీతం. ఈ విధంగా వివేకి అయిన మనిషి ప్రపంచానికి కానీ మనుషులకి కానీ భయపడడు. ఈ విధంగా గ్రహించాక భిక్షువు తన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఏమంటున్నాడు? ఏతాంస ఆస్థాయ పరమాత్మనిష్ట మధ్యాసితాం పూర్వతమైర్మహర్షిభిః అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాంగ్రి నిషేవయైవ. కాబట్టి నేను మహర్షులు బోధించిన మార్గంలో నడిచి ముకుంద పాదాలని అర్చిస్తూ ఈ సంసార అర్ణవాన్ని దాటుతాను అని. ఇది అసలు కావలసిన విషయము. తప్పేంటో తెలిసింది, మార్గమేంటో తెలిసింది, లక్ష్యమేంటో తెలిసింది. ఇప్పుడు దాన్ని పాటించడం కావాల్సింది. శ్రీరామకృష్ణులు అంటారు, సిద్ధి సిద్ధి అంటే నీకు మత్తు కలుగుతుందా? గ్రైండ్ చేసి దాన్ని తాగినప్పుడే మత్తు కలుగుతుంది అని. మనం జీవితంలో అప్పుడప్పుడు ఎన్నో మంచి విషయాల్ని వింటూ ఉంటాము, కానీ అవి అక్కడే వదిలేసి మళ్ళీ ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటున్నానే మంగళి అన్నట్లు మళ్ళీ పాత మార్గంలోనే పయనిస్తే ఉపయోగం ఉండదు. ఇక్కడ ఈ భిక్షువు తన గృహాన్ని వదిలి పాత మార్గానికి స్వస్తి పలికి ముకుంద పాదాలని అర్చిస్తూ సంసారార్ణవాన్ని దాటడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు చివరిలో అంటున్నాడు, నిర్విద్య నష్టద్రవిణే గతక్లమ ప్రవ్రజ్యగాం పర్యటమాన ఇత్థం నిరాకృతో అసద్భిరపి స్వధర్మాత్ అకంపితో అమూం మునిరాహగాధాం. ఈ విధంగా ఆ భిక్షువు సంపదనంతా కోల్పోయాక వైరాగ్యం ఉదయించడంతో ఇల్లు వదిలిపెట్టి పరివ్రాజకాశ్రమాన్ని చేపట్టాడు. దుష్టులతో అవమానించబడ్డా కూడా తన స్వధర్మం నుండి వెనుదిరగలేదు. కనుక కృష్ణుడు ఇప్పుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు, తస్మాత్ సర్వాత్మనా తాత నిగృహాణ మనోధియా మయ్యావేషితయా యుక్త ఏతావాన్ యోగ సంగ్రహ. కాబట్టి ఉద్ధవ, జీవుడికి సుఖదుఖాలను కలుగజేసేవారు ప్రత్యేకంగా ఎవరు లేరు, ఉన్నారు అనుకుంటే అది చిత్తభ్రమ. కాబట్టి
నాయందే బుద్ధి నిలిపి మనస్సును నిగ్రహించడానికి ప్రయత్నించు. ఇదే యోగాల సారం. నేను పారమార్థిక మార్గంలో ముందుకు సాగితే నా తోటివారు నన్ను విమర్శిస్తారేమో అని భయపడుతూ కూర్చుంటే ఏమీ అవ్వదు. మంచి మార్గంలో పోవడానికి భయం దేనికి అంటున్నాడు కృష్ణుడు. ఈ నిందాస్థుతులకు మానవమానాలకు అతీతంగా వెళ్ళి భగవంతుని కొలవాలి. ఆ తర్వాత వారే తమ తప్పును తెలుసుకొని ఈ పారమార్థిక మార్గంలో వెళ్ళే వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు. ఈ భిక్షుగీత నుండి మనం గ్రహించదగ్గ ముఖ్యమైన విషయాలు: ఈ పారమార్థిక మార్గంలో మన సమస్యలన్నిటికీ మూల కారణం ఈ మనస్సు. మనస్సు మన వశమైనప్పుడు అంతా సులభమవుతుంది. ఈ మనస్సును నిగ్రహించడానికి భక్తి మార్గం ఎంతో సులభమైనది అని ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు. మనం ముందు శీర్షికల్లో కపిల మహర్షి చెప్పడం కూడా విన్నాము. చేతో ఖలు అస్య బంధాయ ముక్తయేచ ఆత్మనో మతమని. తర్వాత అన్నాడు, గుణేషు సక్తం బంధాయ రతం వాపుంసి ముక్తయే. విషయాలయందు ఆసక్తమైనప్పుడు అది బంధహేతు అవుతుంది. అదే పరమాత్మయందు అనురక్తమైతే మోక్షహేతు అవుతుంది. శ్రీరామకృష్ణులు అన్నారు, తూర్పు వైపు వెళ్ళిన కొద్దీ పడమర అదే దూరం అవుతుంది. అదేవిధంగా భగవంతుని వైపు వెళ్ళిన కొద్దీ మనసులోని మలినాలన్నీ పరిశుద్ధమవుతాయి. మరొక ముఖ్యమైన విషయం, ఈ బ్రాహ్మణుడికి ఈ విషయాలన్నీ ముందే తెలియక కాదు, అయితే అతను అప్పుడు వాటిని పాటించలేదు. శ్రీరామకృష్ణులు అంటారు, వినడం మంచిది, ఎందుకంటే వెంటనే ఆచరించలేకపోయినా సమయం వచ్చినప్పుడు అవి గుర్తుకు వచ్చి స్ట్రైక్ అయ్యి మేల్కొలుపు కలుగుతుంది. అవును, ఇన్నాళ్ళు నేను ఈ విషయాలకు విలువనివ్వలేదు, ఇప్పుడన్నా మారాలి అన్న మేల్కొలుపు కలుగుతుంది. భగవంతుని ప్రార్థిస్తూ మనకి వీలైనంత ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు చివరకు భగవంతుని కృపతో మార్గం సుగమం అవుతుంది. అది భిక్షుగీత ఇక్కడ మనకు నేర్పిస్తున్నది. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతే అద్యైవ మే విశతు మానస రాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన సమయే స్మరణం కుతస్తే. ఈ శ్లోకానికి అర్థం, హే కృష్ణ, త్వదీయ పద పంకజ పింజరాంతే, నీ పద పంకజాలందు ఈరోజే నాకు భక్తి కలిగేలాగా ఆశీర్వదించు. ఎందుకంటే ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన సమయే, ప్రాణం పోయే సమయంలో కఫవాత పిత్తాలతో గొంతు మూగపోవచ్చు, నిన్ను నేను తలవలేకపోవచ్చు, కనుక ఈనాడే నిన్ను భక్తితో కొలిచేలా నన్ను అనుగ్రహించు అని.